వెల్కమ్ టు సౌజీ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పచ్చినెత్తళ్ళ కూర ఎలా చేయాలో చూద్దాం. పచ్చినెత్తళ్ళు మనకి సముద్ర తీర ప్రాంతాల్లో చాలా ఎక్కువగా దొరుకుతాయి. తింటే మాత్రం చాలా బాగుంటుంది ఈ కూర. ఇవి బాలింతలకు కూడా మనం పెట్టచ్చు. ఎలాంటి పచ్చని చేసేవాళ్ళైనా సరే ఇవి తినచ్చు. హెల్త్ పరంగా చాలా మంచిది ఫ్రెండ్స్. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే ఎలాంటి హాని చేయవు, చాలా మంచిది. ఈరోజు మనం పచ్చినెత్తళ్ళ కూరలో ఉల్లికాళ్ళ కాంబినేషన్లో చేసుకుందాం. ఇప్పటివరకు మీకు ఎవరూ చూపించి ఉండరు ఉల్లికాళ్ళ కాంబినేషన్లో ఎలా చేయాలన్నది. ప్లీజ్ ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి, వా వా అనక మానరు. కావాల్సినవి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, 1 టొమాటో, అల్లం వెల్లుల్లి, ఉల్లికాళ్ళు. ఇవన్నీ ఇలా చాప్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ని ఇలా చాప్ చేసుకోండి, ఎందుకంటే మనం మిక్సీ పట్టుకొని పేస్ట్లా రెడీ చేసుకుంటాం. ఇదిగోండి మనం తీసుకున్న ఉల్లిపాయలని ఇలా ముద్ద చేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లిని కూడా ముద్ద చేసి పెట్టుకున్నాను. ఫ్రెష్గా తీసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ బాగుంటుంది. కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని నేను ఈ కూర నువ్వుల నూనెతో వండుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే బాలింతలు కూడా తినచ్చు అని చెప్పాను కాబట్టి నువ్వుల నూనెతో వండుతున్నాను. కడాయి పెట్టుకొని నువ్వుల నూనె వేసుకొని ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దని వేసుకొని నూనెలో బాగా వేయించుకుందాం. నువ్వుల నూనె వేసాను కదా, చూసారా నురగలా వస్తుంది నువ్వుల నూనె కాబట్టి. పేస్ట్ అంతా బాగా కొంచెం బ్రౌన్గా వేగే వరకు వేయించుకుందాం. అలాగే దీంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. దీంట్లోనే కొంచెం ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయ ముద్ద బాగా వేగింది. ఇప్పుడు మనం దీంట్లో టొమాటోలు అలాగే ఉల్లికాడ ముక్కలు కూడా వేసుకుందాం. వేసుకుని బాగా వేయించుకుందాం. మూత పెట్టించుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాం ఫ్రెండ్స్. ఇవి త్వరగా మగ్గడం కోసం రుచికి సరిపడా సాల్ట్ అంతా వేసేసుకుందాం. దీంట్లోనే ఇప్పుడు ఈ పచ్చినెత్తళ్ళు కూడా వేసుకొని మొత్తం అంతా కలిపి వేయించుకుందాం. ఎక్కువగా కలిపేకండి, ఎందుకంటే ఇవి చాలా మెత్తగా ఉంటాయి. నెత్తళ్ళు అనేవి విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో మెల్లగా వేసిన వెంటనే మాత్రమే ఒకసారి ఇలా కలపండి. కలిపి మూత పెట్టి మగ్గించండి. కారం, పసుపు, గరం మసాలా కూడా వేసేసి ఒక్కసారి చాలా మెల్లగా కదపండి, లేకపోతే నెత్తళ్ళు విరిగిపోయే అవకాశం ఉంటుంది. వెంటనే కూరకు సరిపడా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కూరని ఉడికించుకోండి. జస్ట్ ఇలా అనండి అంతే.
ఎక్కువగా కదిపేయకండి వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లోనే, ఎందుకంటే చేప ఉడికి చెడుతుంది, మాంసం ఉడక్క చెడుతుంది అంటారు కాబట్టి ఒక్క 5 మినిట్స్, 5 to 10 మినిట్స్ మధ్యలో హై ఫ్లేమ్లో ఉడకబెట్టుకోండి. 5 మినిట్స్ అయింది ఫ్రెండ్స్, ఒకసారి చూసుకుందాం. చూసారు కదా, దగ్గర పడిపోయింది. ఇప్పుడు స్టవ్ని సిమ్లో చేసుకొని ఒక్కసారి ఇలా నిదానంగా, మన బలవంతా ఉపయోగించి చేస్తే నెత్తళ్ళు విరిగిపోతాయి. చూసారా, నెమ్మదిగా చేయడం వల్ల అవి విరగకుండా ఇలాగే ఉంటాయి. ఒక్కసారి మూత తీసి ఒక్క 3 మినిట్స్, 2 to 3 మినిట్స్ అలా ఉంచితే నూనె పైకి తేలుతుంది. ఆల్మోస్ట్ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 1 మినిట్ అలా ఉంచుకుందాం. ఆ ఫ్లేవర్ అంతా కూడా కర్రీకి పడుతుంది. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మీకు వీడియోలో తెలియటం లేదు కానీ స్మెల్ మాత్రం అదిరిపోతుంది. ఎప్పుడెప్పుడు వడ్డించుకుని తినేద్దామా అని అంత ఇదిగా ఉంది. నాలుగుకి జీవం ఆపుకోలేకపోతున్నాను. ఇంకా వీఆర్ డన్ విత్ అవర్ కర్రీ ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఒక 5 మినిట్స్ అలా ఉంచితే కర్రీ అంతా కూడా సెట్ అవుతుంది. అప్పుడు మనం డిష్ అవుట్ చేసుకోవచ్చు. కర్రీని డిష్ అవుట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, యమ్మీ యమ్మీ ఉల్లికాడలు పచ్చి నెత్తళ్ళ కర్రీ రెడీ. ఇప్పుడు మనం వడ్డించుకొని భోంచేద్దామా? కాలిపోతుంది ఫ్రెండ్స్. అన్నీ పర్ఫెక్ట్గా కుదిరినాయి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ప్లీజ్ తప్పకుండా ట్రై చేసి మీ యొక్క కామెంట్ని నాకు మీకు ఎట్లా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఇంకా లాగిన్ చేస్తాను ఫ్రెండ్స్, ఆగలేకపోతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ అండ్ నా వీడియోస్ని ప్లీజ్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.